ఇప్పుడైనా తాజా వార్త సమోసాలంటే మీకు ఇష్టమా? స్నాక్స్ టైంలో ఎక్కువగా సమోసాలు తింటున్నారా? అయితే ఆగాల్సిందే. సమోసాల తయారీ గురించి తెలిస్తే జన్మలో ముట్టుకోరు. తాజాగా హైదరాబాద్లోని జియాగూడలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. FSSAI ట్రేడ్ లైసెన్స్ లేకుండానే సమోసాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఇక అపరిశుభ్రమైన వాతావరణంలో పాడైన గుడ్లు, మాడిన నూనెతో సమోసాలు తయారు చేస్తున్నారు. ఆ ప్రాంతాన్ని చూసి అధికారులే విసిపోయారు. 5 లక్షల విలువైన ఆహార పదార్థాలు యంత్రాలను సీజ్ చేశారు. ఆ బ్రేకింగ్ ఇప్పుడు మనం చూస్తున్నాం. 50 కిలోల మైదా, 2000 సమోసా పట్టీలు, ముడి పదార్థాలు, వేలాది సమోసాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితుడు అబ్దుల్ రషీద్ ను అరెస్ట్ చేశారు. ఇక అతన్ని కుల్సుంపుర పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనుమానాస్పద ఆహార తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆరా తీస్తున్నారు. కుల్సుంపుర పోలీసులతో కలిసి హెచ్-ఫాస్ట్ బృందం ఈ సంయుక్త ఆపరేషన్ చేపట్టింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. ఎస్ రత్నకుమార్, మనం చూస్తున్నాం జియాగూడలో అయితే సమోసా తయారీ కేంద్రంపై అయితే దాడులు జరిగాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎదుసోని ఇటీవల కాలంలో వరుసగా హైదరాబాద్ మహానగరంలో కల్తీ ఆహార పదార్థాల తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు అలాగే టాస్క్ ఫోర్స్ అధికారులు దృష్టి పెట్టి వరుసగా రైడ్లు చేస్తున్నటువంటి ఘటన అనేది కనిపిస్తూ ఉంది. మరోవైపున అనేక ప్రాంతాల్లో ఈ కల్తీ ఆహార పదార్థాలు అనేవి వెలుగులోకి వచ్చాయి. అందులో భాగంగానే ఇప్పుడు జియాగూడలోని ఒక సెంటర్ వేదిక చేసుకొని కల్తీ సమోసాలను తయారు చేస్తున్న విషయాన్ని గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ తయారీ కేంద్రం పైన దాడులు చేయడం జరిగింది. మొత్తం దాదాపు కొన్ని లక్షల రూపాయల విలువ చేసేటువంటి మైదాను అలాగే అక్కడ ఉన్నటువంటి వేలాది సమోసాలను కూడా సీజ్ చేశారు. పూర్తిగా అపరిశుభ్ర వాతావరణంలో ఎటువంటి స్వచ్ఛ ప్రమాణాలను పాటించకుండా కనీసం ఫుడ్ లైసెన్స్ అనేది కూడా లేకుండా వీళ్ళు ఈ యొక్క సమోసాలను తయారు చేస్తున్నట్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. వైపున మురికి వాతావరణంతో కూడినటువంటి యొక్క పరిసర ప్రాంతాలంతా కూడా కొంత దుర్గంధంతో నిండిపోయినటువంటి విషయాన్ని కూడా ఐడెంటిఫై చేశారు. అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఆహార పదార్థాలను సమోసాలను తయారు చేయడానికి ఉపయోగించేటువంటి మైదాతో పాటు అక్కడ ఉన్నటువంటి కొన్ని యంత్రాలన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఓనర్ ని ప్రస్తుతానికి అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు మనకు సమాచారం వస్తుంది. ఎప్పటి నుంచి ఈ యొక్క కల్తీ సమోసాలను తయారు చేస్తున్నాడు, ఏ షాపులకు అమ్ముతున్నటువంటి పూర్తి విషయాలను కూడా అతని నుంచి రాబడుతున్నట్లు సమాచారం వస్తుంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.